ప్రపంచ దేశాలపై ఆధిపత్యమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తలపెట్టిన యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని ఏఐపిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దురాక్రమణ దాడులను ఖండిస్తూ ఏఐపిఎస్ఓ ఆధ్వర్యంలో స్థానిక గడియారం సెంటర్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ దేశాలపై ఆధిపత్యమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తలపెట్టిన యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని ఏఐపిఎస్ఓ నాయకులు డిమాండ్ చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దురాక్రమణ దాడులను ఖండిస్తూ ఏఐపిఎస్ఓ ఆధ్వర్యంలో స్థానిక గడియారం సెంటర్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా వెంకటరెడ్డి, అనంతుల శంకరయ్య, జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి జిల్లా యాదయ్య, గుర్రం వెంకటరెడ్డి మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాద అహంకారంతో ప్రపంచాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తుందని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కేవలం ఇరాన్ పైననే కాకుండా గతంలో పాలస్తీనా, చీలీ, లిబియా వంటి దేశాలపై కూడా దాడులు చేసి అక్కడి నాయకులను హత్య చేసిన దారుణ చరిత్ర అమెరికాకు ఉందని అన్నారు. యుద్ధాల ప్రభావంతో పెట్రోల్, గ్యాస్తో పాటు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సాధారణ ప్రజల జీవితం దుర్భరంగా మారుతుందని తెలిపారు. ఇప్పటికే ట్రంప్ విధించిన ఏకపక్ష సుంకాల ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, మరొక ఆర్థిక మాధ్యమం ముంగిట్లో ఉందని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం ట్రంప్ యుద్ధాన్ని వెంటనే ఆపాలని, ఈ దిశగా భారత ప్రధాని అమెరికాపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో సిపిఐ సీనియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు దేపా నరేందర్ రెడ్డి, నేషనల్ షఫీరుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు చీరా పంకజ్ యాదవ్, జమాల్ ఖాద్రీ, సిపిఎం నాయకులు పి నర్సిరెడ్డి, నల్పరాజు సైదులు, ఎంఐఎం నాయకులు రజీయుద్దీన్, ముస్లిం మత పెద్ద మౌలానా యాసర్, ఫాదర్ అలెగ్జాండర్, రేపల మదన్ మోహన్, రేకల భద్రాద్రి, పబ్బు వీరస్వామి, శాంతి సంఘం నాయకులు పసల శౌరయ్య, కట్ట అనంతరెడ్డి, ముల్లా ముత్యాలు, పి బ్రహ్మచారి, సుధాకర్ రెడ్డి, ఇదురు సాగర్ తదితరులు పాల్గొన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాద దాడులను నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికన్ సామ్రాజ్యవాదం వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి. ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి ఇరాన్పై అమెరికా దౌర్జన్యం, శాంతి యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, అమెరికన్ సామ్రాజ్యవాదం అమెరికా వ్యాపార అలెగ్జాండర్, ఏ క్యాథలిక్ ప్రీస్ట్, ఈనాడు నల్లగొండలో ప్రజా సంఘాలలో, పత్రికా విలేకరులు, తర్వాత మీడియా వాళ్ళలో ఈ చైతన్యం ఉండడం చాలా ఆనందంగా ఉంది. పోప్ లేయో, క్యాథలిక్ అధినేత, ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తమైన కథోలిక సంఘం మౌనంలో ప్రార్థనగా ఉండాలి. గాజా, లెబనాన్, ఇరాన్లో ఉన్నటువంటి చిన్నారులకు అండగా ఉందామన్న ఒక పిలుపునిచ్చారు. ఈనాటి సాంఘీభావ ప్రదర్శనలో నేను ఒకటినై ప్రపంచ శాంతి కోసం కోరుకుంటున్నాను. ట్రంప్ తన అధికార ధోరణి మాని ప్రపంచ శాంతికి కిందికి దిగి రావాలని కోరుకుంటున్నాను. ప్రపంచ శాంతి వర్ధిల్లాల. థ్యాంక్ యూ సో మచ్. ఈనాడు అఖిల భారత శాంతి సంఘం ఒక చక్కటి కార్యక్రమాన్ని టేకప్ చేసినారు. నవిడేస్ మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కళ్ళకు కూడా శాంతి కావాలా. ప్రస్తుత పరిస్థితులు గత నెల రోజుల నుంచి మనం చూస్తున్నాము. దేశాలు ఏ విధంగా వార్ చేసుకుంటున్నారు. ఎవ్రీబడి వాంట్స్ స్టాప్ ద వార్, స్టాప్ ద వార్, స్టాప్ ద వార్. వీ షుడ్ బి యునైటెడ్. పీస్ అనేది, శాంతి అనేది చాలా ముఖ్యం. ఐ నీడ్ ద పీస్, యూ నీడ్ ద పీస్, పీపుల్ నీడ్ ద పీస్, ద వరల్డ్ నీడ్ ద పీస్. ప్రపంచం అంతా శాంతి కోరుకుంటుంది. మనందరం కూడా విజిబుల్ సర్వీస్, ప్రత్యక్షంగా పనిచేస్తున్నాము. అన్విజిబుల్ సర్వీస్ అంటే అవుపడినటువంటి సర్వీస్, సేవ ఏంటంటే వీ షుడ్ స్ప్రెడ్ ద పీస్, వీ షుడ్ స్ప్రెడ్ ద హ్యాపీనెస్, వీ షుడ్ స్ప్రెడ్ ద లవ్. ఎవ్రీథింగ్ మనకు ఒక శాంతి కావాలంటే మనం ఒక
శాంతిని స్ప్రెడ్ చేయాలా, అదేవిధంగా హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయాలా, అదేవిధంగా ప్రేమని స్ప్రెడ్ చేయాలా. ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ప్రతి మానవునికి ఉంది. సో ఈరోజు చూస్తున్నాము చిన్న చిన్న విషయాల్లోనే మనం కాన్ఫ్లిక్ట్స్ తెచ్చుకుంటున్నాం. ఒక చిన్న కుటుంబంలో కాన్ఫ్లిక్ట్ తెచ్చుకుంటున్నాం. ఇరాన్ ఫలస్తీనాపై దాడులను కాపాడాలి, మహిళల బాలల చట్టాన్ని కాపాడాలి, మహిళల బాలల చట్టాన్ని యుద్ధం వద్దు, శాంతి ముద్దు, యుద్ధం వద్దు, శాంతి ముద్దు, యుద్ధం వద్దు, శాంతి ముద్దు, యుద్ధం వద్దు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సామ్రాజ్యవాదాన్ని నెలకొల్పుకోవడం కోసం వివిధ దేశాలను ఆయన వంశపరచుకోవడం కోసం ఇరాన్పై ఇజ్రాయెల్ను కలుపుకొని ఇరాన్పై దాడులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి మానవులను చంపడం, అక్కడ ఉన్నటువంటి ఆస్తులను ధ్వంసం చేయడం జరుగుతుంది. దీని వ్యతిరేకంగా ఏఐపిఎస్ఓ అఖిల భారత శాంతి సంఘం ఈ యొక్క శాంతి ర్యాలీని నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఒక దేశంపై ఒక దేశం జరిగే దాడులను తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో భూమండలిలో ప్రతి మనిషి జీవించే హక్కు ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ భారతదేశం, ప్రపంచ దేశాలు కూడా ఖండించాలి. ఎందుకంటే యుద్ధం వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. ఈ ఓన్లీ ఆ దేశంలో జరుగుతున్న యుద్ధం మనకెందుకు అనుకునే మానవుల వల్ల ఇప్పుడు అక్కడున్న జరుగుతున్న యుద్ధం వల్ల ఇక్కడ గ్యాసు, అదేవిధంగా పెట్రోల్ ఇంధనం తోటి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వివిధ దేశాలలో మన భారతదేశ పౌరులు, విద్యావంతులు కూడా ఆయా దేశాలలో ఉద్యోగాలు చేస్తారు. ఆ ఉద్యోగాలు కూడా కోల్పోయి అక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు కూడా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యుద్ధాన్ని వద్దు, శాంతిని నెలకొల్పాలి. ప్రపంచంలో శాంతిని నెలకొల్పి శాంతి చర్చల ద్వారానే శాంతి జరపాలని మేము కోరుకుంటూ నాయకునిగా ఉండి అమెరికా ప్రెసిడెంట్గా ఈ అనాలోచితంగా ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి పెద్ద ఎత్తున దాడి కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ చూసాం మన వార్తలు. ఆయనట ఈరోజు డెడ్ లైన్ పెట్టిండట. ఎవరికి? ఇరాన్కు. ఈరోజు ఆ జలసంధి మూయకపోతే రేపు మొత్తం ఇరాకును విధ్వంసం చేస్తామని ఒక పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. విధ్వంసం చేయటం ఏంది? ఇరాన్ ఎట్లా విధ్వంసం చేస్తావు నువ్వు? ఇదేమైనా ఒక దేశ అధ్యక్షుడు ఉండి మాట్లాడాల్సిన పని కాదు. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అంతటా మన భారతదేశంలో కూడా అసలు యుద్ధం ఆపాలి, శాంతి కావాలి. శాంతి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. శాంతి లేకపోతే ప్రధానంగా ఎవరైతే శ్రమ చేస్తారో, ఎవరైతే దాని మీద ఆధారపడతారో వాళ్ళకు చాలా కష్టం ఉంటుంది. ఇతర ప్రజలకు కూడా కష్టం ఉంటుంది. అసలు అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం, గ్యాస్కు ఎంతో ఇబ్బంది అవుతూ ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, లైన్ కడతా ఉన్నారు. గ్యాస్ దొరికే పరిస్థితి లేదు, పెట్రోల్ దొరికే పరిస్థితి ఉండదు. కాబట్టి తక్షణమే యుద్ధం ఆపాల్సిన పరిస్థితి ఎంతో ఉంది. ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ జిల్లా శాఖ తరపు నుంచి ఈరోజు పిలుపు మేరకు మేమందరం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో హాజరైనాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్ర రాజ్యాలు అయినటువంటి అమెరికా, ఇజ్రాయిల్ వారి యొక్క ఆధిపత్య ధోరణి కోసం, వారి యొక్క అణ్వాయుధాల కారోబారు కోసం ఈరోజు ప్రపంచంలో పాలస్తీనా నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఇరాన్ వరకు కూడా వెస్ట్ ఏషియాలో ఏదైతే యుద్ధం చేస్తున్నారో దాని వలన ముడి చమురు పెరిగి ధరలు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజానికం, యావత్ ప్రపంచంలో ఉన్న సామాన్య ప్రజానికానికి మౌలిక వసతులకు, మౌలిక ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అది మొత్తం తీవ్రంగా వాళ్ళ పరిస్థితిని ఎదుర్కొని వాళ్ళకి ఈరోజు గ్యాస్, పెట్రోలియం ఏది కూడా సరిగ్గా అందక చాలామంది ఆకలి కేకలతో చచ్చిపోతున్న ఒక పరిస్థితి ఎదుర్కొన్నందుకు ఈరోజు దానికి వ్యతిరేకంగా ఖండిస్తూ యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే ఒక నినాదంతో మేమందరం ఇక్కడ హాజరైనాం. మరి ఈ సమావేశం ద్వారా, ఈ యొక్క ప్రొటెస్ట్ ద్వారా ప్రపంచంలో ఏదైతే యుద్ధాలకు పాల్పడుతున్న అగ్ర రాజ్యాలు ఉన్నాయో వాళ్ళకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాం, వార్నింగ్ ఇస్తున్నాం, ఖండిస్తున్నాం. अमन कायम किया जाए, जंग को रोका जाए और इस दुनिया के अंदर अमन व अमान के साथ ही ममालिक चलते हैं, तरक्की पाते हैं.
वरना लोग ताकत के नशे में आकर अगर अपने बलबूते पर हुकूमतों के ऐलानात करने लगें और इस तरह के इक़दाम करने लगें तो सिवाय दुनिया में अफरा तफरी और बेचैनी के कोई चीज़ हासिल नहीं हो सकती। आज की इस तंजीम के इस प्लेटफार्म से जो पैगाम दिया जा रहा है, नलगुंडे की आवाम उसका साथ दे रही है। हम ये दावा करते हैं कि पूरी दुनिया के अंदर अगर इस तरह की अमन की आवाज़ उठाई जाए तो जंग रोकने के लिए और जंग को ख़त्म करने के लिए दबाव बनेगा। हर वो शहरी जो जंग का मुखालिफ है इस तरह की तहरीकों का साथ दे और आगे बढ़ कर के जंग रोकने की कोशिश करे। इस मौके पर आने वाले तमाम अहबाब का हम शुक्रिया अदा करते हैं।